ప్రస్తుత ప్రభుత్వము ఇందిరమ్మ ఇళ్లను ప్రతిష్టాత్మకంగా భావించిందని మనందరికీ తెలిసిన విషయమే. కొన్ని దశల్లో నిర్మాణంలో ఉన్నాయి, కొన్ని దాదాపుగా ఇందిరమ్మ ఇండ్లన్నీ కూడా మొత్తం పూర్తయినాయి. ఆ పూర్తయిన ఇంటిని వెంటనే ప్రారంభోత్సవం చేయాలని చెప్పేసి నిన్న దాదాపు అధికారులకు అందరికీ కూడా సమీక్ష సమావేశం నిర్వహించాడు. వాళ్ళ స్వంతింటి కలను మనం నిజం చేయాలి, వాళ్ళ యొక్క గృహప్రవేశాలు కూడా వాళ్ళు ఆనందంగా చేసుకోవాలి. ఇండ్లు పూర్తయిన వాళ్ళకు వెంటనే ప్రారంభోత్సవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలి. చుట్టినప్పుడే మన ప్రభుత్వం యొక్క విలువ, మన పరిపాలన విలువ అనేది స్థానిక ప్రజలకు తెలుస్తాయని చెప్పేసి నిర్దేశం నిన్న మన ముఖ్యమంత్రి గారు అధికార పక్షంగా మాట్లాడడం అనేది జరిగింది. ఈరోజు ఆ వార్తను చూసినట్టయితే నెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్లు, ఈ నెలాఖరులోగానే ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభోత్సవం చేయాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయండి, మ్యూటేషన్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి, వినియోగదారులకు సౌకర్యవంతంగా ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయాలు, నెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం, రెవెన్యూ గృహ నిర్మాణాల శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా పూర్తి చేసేయాలి, ఆలస్యం చేయకూడదని చెప్పాడు. నెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా సీఎం పనులు సూచనలు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో బుధవారం సాయంత్రం రెవెన్యూ గృహ నిర్మాణాల శాఖ సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా భూములు, భూ ఆధార్ నెంబర్లు కేటాయింపుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రెవెన్యూ సదస్సులో వారసత్వ ఇతర మ్యూటేషన్లకు సంబంధించి స్వీకరించిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. లైసెన్స్ సర్వేయర్లు సర్వే చేసిన అనంతరం రెగ్యులర్ సర్వేయర్లను వాటిని స్క్రూటీని చేసేలా చూడాలి. భూ ఆధార్ నెంబర్ల కేటాయింపు అందుకు ప్రణాళికలు రూపొందించండి సీఎం. ఈ వార్త కూడా మనకు చాలా ముఖ్యమైన వార్త అని చెప్పుకోవచ్చు. భూ ఆధార్ నెంబర్లు కేటాయింపు అనేది ప్రభుత్వం కూడా ఇప్పుడు చాలామంది ఎన్నో రకాలుగా వాళ్ళు వ్యయ ప్రాసాలు పెట్టి వాళ్ళు కూడబెట్టుకున్న డబ్బునంతా కూడబెట్టుకొని ఎక్కడొకక్కడ భూమి అనేది కొనుక్కోవడం కూడా జరుగుతుంది. జరిగిన తర్వాత కొందరు అధికార పక్షం వాళ్ళు కానీ తర్వాత ఎవరైనా సరే అర్ధబలం చూసుకొని వాళ్ళు కొన్న భూములను కూడా వాళ్ళు పెద్ద ఎత్తున దురాక్రమణ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఏ జాగనైతే కొన్న తర్వాత ఈ యొక్క భూదార్ నెంబర్ కనుక మనం ప్రభుత్వం నుంచి కనుక తీసుకున్నట్టయితే ఇట్లా దురాక్రమణలు జరగకుండా మన భూమికి భద్రత అనేది ఉండేటట్టుగా ప్రభుత్వం ఒక సంకల్పాన్ని చేయడం జరిగింది. ఇది కూడా ఒక శుభ పరిణామాన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కబ్జాదారులు ఎక్కువైపోయారు. హైదరాబాదు చుట్టుముట్టు ప్రాంతాల్లో భూములు వేల కోట్లు పెరిగేసరికి కబ్జాదారుల కళ్ళల్లో దాదాపుగా బలహీనుడు ఉన్న భూములను సైతం వాళ్ళు ఆక్రమించి వాళ్ళ మీద ఆజమాయిషీ చేయించడం కూడా జరిగింది. ఎప్పుడైతే మనం గవర్నమెంట్ను సంప్రదించి ఎప్పుడైతే ఈ భూదార్ నెంబర్ కేటాయింపు కనుక మనం తీసుకున్నట్టయితే మన పైన ఎవరి ఆజమాయిషీ ఉండకుండా ఈ ప్రభుత్వం మనకి ఎంతో కొంత రక్షణ, మనకు ఎన్నో రకాలుగా ఉపయోగం కూడా ఉంటుంది. ఏది ఏమైనా సరే ఈ నెలాఖరు లోపల ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేయాలి, ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా తొందరగా చేయాలని చెప్పేసి దాదాపు నిర్దేశం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయడం కూడా జరిగింది.